యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుడి వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయెను. హల్లెలూయా. దావీదురాజు అంటున్నాడు ఏమని? నేను శ్రమనంది ఉండుట నాకు మేలాయెను. ఎలా మేలైంది? నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు, అంటే నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు నాకు శ్రమనందుట మేలైంది అంటున్నాడు. దావీదురాజు చరిత్ర మనకు అంతయు తెలిసిన విధమే ఆయన శ్రమ పడ్డాడు. సౌలు రాజు చేత తరమబడ్డాడు. కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, అడవిలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దేవుని సంకల్పము దావీదు రాజు ఎడల అత్యున్నతంగా ఉన్నది. కాబట్టి దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత, సమూయేలు ప్రవక్తను పంపించి అభిషేకించిన తర్వాత, దేవుడు అభిషేకించిన తర్వాత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు దేవుని మీద అప్పుడు కూడా ఆయన అనుకున్నాడు ఏమని? ఈరోజు యెహోవా నా చేతికి ఫిలిష్తీయులైన వీరిని గొల్యాతుడు నాకు అప్పజెప్పెను అని అన్నాడు. జయం పొందాడు. ఎలుగుబంటిని చీల్చాడు. చాలా ధైర్యవంతుడు, ధైర్యశాలి దావీదు గారు. అలా ఉంటున్నప్పుడు ఏ రాజు అయితే ఉన్నాడో అతని పైన, అతని కంటే ముందు సౌలు రాజు అతనిని పగబట్టాడు. అతని మీద అసూయ, ఈర్ష్య చూపు కలిగింది. అప్పుడు తరమబడ్డాడు దావీదు. అప్పుడు శ్రమలకు అప్పచెప్పబడ్డాడు. అంతకు ముందు దావీదు రాజును అభిషేకించబడ్డాడు. ఏ విధంగా? రాజుగా, ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు. రెండవ రాజుగా అభిషేకించబడ్డ తర్వాత అప్పుడు ఈ విధంగా ఆయన తరమబడ్డప్పుడు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన చాలా శ్రమించాడు. ఆయన శ్రమను చూసుకున్నట్లయితే శత్రువు సౌలు రాజు నిత్యము దావీదు రాజును తరిమి ఉంటున్నాడు. అయినను సరే దావీదు రాజు తరిమినా కొద్ది పరిగెత్తాడు. కానీ ఏ స్థలంలో దొరికినను, ఒక స్థలంలో దొరికినను సౌలును దావీదు ఏమనలేడు. అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు అని ముట్టుకోలేడు. దేవుడు అభిషేకించిన వాడిని మనుషులు ముట్టకూడదు అని ముట్టుకోలేడు. అంతటి భయభక్తులు కలిగిన దావీదు రాజు ఇంకను అంటున్నాడు ఏమని? నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలాయను అని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడి దావీదు రాజు కట్టడలను అనుసరించలేడా? దేవుడి మీద ఆధారపడలేడా? మనం అంతా చూసుకున్నట్లే ఆధారపడ్డాడు ఆయన. కానీ ఇంకను అని అంటున్నాడు, ఇంకను శ్రమనందుట నాకు మేలాయన అంటున్నాడు. అది 67వ వచనంలో చూసినట్లయితే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. శ్రమ కలగక ముందు ఆయన ఏం చేసిండు? త్రోవను విడిచి ఉన్నాడు. దేవుడి త్రోవలో నడవలేడు. అదే శ్రమ కలిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. వాక్యము అనగా దేవుడి వాక్యము మన జీవపు ఊట, మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. అంటే అప్పుడు ఆయన చీకటి త్రోవలో నేను నడిచి ఉన్నాను. ఇప్పుడు మాత్రము నేను అప్పుడు త్రోవ విడిచి ఉన్నాను. వెలుగు త్రోవలో నేను నడవలేను. ఇప్పుడు నేను నీ వాక్యపు వెలుగులో నేను నడుస్తున్నాను. ఆ వెలుగు సమృద్ధి అయిన జీవంలోకి నేను నడిపిస్తున్నది. ఆ వెలుగు నాకు సమస్త విధమైన కార్యములు చేస్తున్నది. నాకు మంచి మార్గము చూపించనై ఉంటుంది. ఆ వాక్యపు వెలుగులో నేను ఉంటున్నాను. అంటే ఆ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను అని దావీదు రాజు అంటున్నాడు. అదే చూసినట్లయితే ఇక్కడ 119వ దావీదు కీర్తన 'నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగునై ఉన్నదని దేవుడు వాక్యం సెలవిచ్చింది. అదే 143వ కీర్తన వచనంలో చూసుకున్నట్లయితే అదే అధ్యాయము, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. హల్లెలూయా. ఏందంట? శ్రమను, వేదనను దావీదు రాజును చుట్టుకొని ఉన్నాయి. అయినను సరే ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు ఆయనకు సంతోషమే కలిగిస్తున్నాయి. ఆయన ఏం ఆజ్ఞాపించాడో దేవుడు, ఆ ఆజ్ఞలు, ఆ కట్టడలు అవి నేర్చుకున్నట్లు ఆయన సంతోషంగా ఉంటున్న సందర్భంలో ఇక్కడ మరొక చూసినట్లయితే 94వ కీర్తనలో, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు శిక్షించిన వారు ధన్యులు? యెహోవా శిక్షించిన వారు ధన్యుడు. ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాట అంటాడు, ఒకడు తాను తన కుమారుని శిక్షించినట్లు దేవుడు తనకిష్టమైన వారిని శిక్షించును అని అంటాడు. సర్వశక్తి గల దేవుడు శిక్షను నీవు త్రినీకరించకము అని కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది. తండ్రి తనకిష్టమైన కుమారుని శిక్షించినట్లు యెహోవా మిమ్మల్ని కూడా శిక్షిస్తున్నాడు. ఎవరికి ఇష్టమైనరు? తండ్రికి ఇష్టమైనరు. ఏ రీతికి ఇష్టమైన? సర్వమానవాళి కోటి పాపం కొరకు సర్వశక్తి గల దేవుడు రక్తం కార్చడు. లోకం ఆయన ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న ప్రతి ప్రాణి ఆయన జీవమై ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది? యెహోవా నీవు శిక్షించువాడు అంటున్నాడు. దేవుడు శిక్షించువాడు. ఎవరు శిక్షించాడు? తండ్రి తనకిష్టమైన వారిని, తన దయా సంకల్పం చొప్పున పిలుచుకున్న వారిని దేవుడు తనకిష్టుడిగా చూపిస్తున్నాడు. ఇక్కడ ఏమని?
దేవుడి సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనగా దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఏం జరుగుతున్నవి? మేలు జరుగుతున్నది. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించిన వారికి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించడము, ఆయన కట్టడలను అనుసరించడము, ఆయన కృపను మనం పొందుకోవడము. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావైతే, దేవుడి సంకల్పంలో ఉన్నట్లయితే, నీకు శ్రమ కలుగుతుంటే, నీకు సమస్తమైనది మేలు జరుగుటకే శ్రమ కలుగుతున్నది. అప్పుడు శ్రమ నీకు కలుగుతున్నప్పుడు సర్వశక్తి గల దేవుడి శిక్షను నీ ధృవీకరించము. ఆయన శిక్షకు లోబడు, ఆయన శిక్షను అంగీకరించు. ఇంకా కొద్ది కాలము మాత్రమే శిక్షకు మనము పాత్రలము. అండ్ తర్వాత మనం ఆనందకరమైన జీవితానికి మనం వారసులమై ఉంటున్నాం. కాబట్టి ఏ విధంగా అంటే తను లోకంలో ఉన్నప్పుడు, తను పరలోకపు గవిని వెలుపల ఉన్నప్పుడు అందరి కొరకు స్వరక్తం ఇచ్చి పరిశుద్ధపరచుట కొరకు ప్రజల కొరకు ఆయన వెలుపల శ్రమ పట్టించబడి ఉన్నాడు. అలా శ్రమపరచబడి ఉన్నాడు. ఆయన పాపాత్ముడై శ్రమ పడ్డాడా? ఒక నీతిమంతుడై పాపలను పరిశుద్ధపరచుటకై తన రక్తంను కార్చి శ్రమ పడ్డట్టు ఎబ్రిలో మనం చూసుకుంటాం. కాబట్టి అదేవిధంగా మనము కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ వారము కాబట్టి మనల్ని కూడా తండ్రి తనకి ఇష్టమైనట్లు శిక్షిస్తున్నాడు. శిక్షించి ఏ విధంగా తన మార్గంలో నడవాలి, తనతో జీవించాలి, తనతో ఉండాలి అని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు బోధిస్తున్నాడు. ఏ విధంగా బోధిస్తున్నాడు? ఇక్కడ యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులు? దేవుడు శిక్షించిన వాడు ధన్యులు, దేవుడు బోధించిన వాడు ధన్యుడు. ఇక్కడ శిక్షను తృణీకరించకుండా దేవుడు శిక్షించుతున్న సర్వశక్తి గల దేవుని శిక్షను తృణీకరించకమని దేవుడి వాక్యము. శిక్షకు లోబడి శిక్షను అంగీకరించినప్పుడు దేవుడి వాక్యము ఉపదేశ రూపంగా అద్దముగా ముఖాముఖిగా ఉండి మనతో మాట్లాడనై ఉంటుంది. శ్రమలో నిన్న అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేశాను. ఈ దినుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి యెహోవాని విడిపించను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎలా? ఆపత్కాలం నుండి యెహోవాకు మొర్రపెట్టి తిని నా శ్రమలో దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాను. ఎలా? ఆపదలలో ఉన్నప్పుడు ఎవరు శిక్షించారు? తండ్రి శిక్షించారు. శిక్షించిన తండ్రి నేను కాదని లేదు. ఆ శిక్షించినప్పుడు నువ్వు లోబడ్డావు కాబట్టి, నువ్వు మొర్ర పెడుతున్నప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తున్నాడు. నీ దీనత్వంలో నీవు శ్రమలో నువ్వేం నేర్చుకున్నావు అంటే ఇక్కడ దీనత్వంలో నేర్చుకున్నావు, వివేకమును నేర్చుకున్నావు. వివేకమును దీనత్వంలో దేవుడు నేర్చుకున్నావు కాబట్టి దేవుడు నీకు బోధిస్తున్నాడు. ఆ బోధించినప్పుడు ఆ వాక్కు శక్తిని నీవు అంగీకరించి అవలంబించుకున్నట్లయితే యజమానుడి చేతిలో యోగ్యమైన పాత్రగా నువ్వు మరచబడతావు, నీవు వాడబడతావు. దేవుడు నేను వెలిగించనై ఉంటున్నాడు, వాక్యపు వెలుగుతో వెలిగించనై ఉంటున్నాడు. ఆ వెలుగుకు అనేకమైన ప్రజలు నీ ఎదుటకున్న దేవుడిచ్చిన వెలుగు ఎదుకు రానై ఉంటున్నారు. అంటే దేవుడి శ్రమ పెట్టిన మనుషుణ్ణి ఎలా దేవుడు వాడుకుంటున్నాడు? బహుబలంగా వాడుకుంటున్నాడు. దావీదు రాజు శ్రమపరచబడినప్పుడు ఆయన రాజు చేయలేడా? ఆయన ఇజ్రాయేలుకు 2వ రాజుగా ఉండలేడా? ఆయనకు కావలసినంత దేవుడియే లేడా? అతని సింహాసనం శాశ్వత కాలము నిలుచును అని దేవుడు వాగ్దానం చేయలేడా? చేసిన వాగ్దానం ప్రకారం దావీదుకు సెలవియది. దావీదుకు దేవుడు కార్యం చేయలేడా? దావీదుకు ఎన్ని రకాల కార్యములు చేశాడు దేవుడు? దావీదు కుమారుడు అని అనిపించుకునేటంతగా కార్యం చేసి ఉన్నాడు. అందుకనే దేవుడు శ్రమ పెట్టినప్పుడు ఆయన వెలుగులో నడిపించుటకే శ్రమ పెడతాడు. అదే రీతిగా చూసినట్లయితే యోబు గ్రంథం మనం చూసుకుందాం. 30వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబడినట్లున్నవి. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. ఎలానట? ఆయనకు శ్రమ కలిగింది. యోబుకు శ్రమ కలిగింది, బాధ అంతా జరుగుతుంది. ఆ ఎముకలు ఆయనను బాధిస్తున్నాయి, ఆయన శరీరం ఆయనకు శత్రువు అయింది. కాబట్టి అవి నిద్రపోనిస్తలేవు, ఆయనను అవి నిద్రపోనిస్తలేవు. ఆపద్దినములు నన్ను చుట్టుకొని ఉన్నవని దేవుని గురించి మొరపెడుతున్నాడు. ఏమని దేవుడికి మొరపెడుతున్నాడు? నా ఆత్మ నాలో కరిగిపోచున్నది అని అంటున్నాడు. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి అని మొరపెడుతున్నాడు యోబు నీతిమంతుడు కాడా? మనం చూసినట్లయితే యోబు నీతిమంతుడు కాదు, దేవుడే అన్నాడు ఆయన నీతిమంతుడు అని. నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడిని ఏ రీతిగా శిక్షించాడు? అపవాది దగ్గర ఛాలెంజ్ చేశాడు దేవుడు యోబు గురించి. ఛాలెంజ్ చేసి యోబును శ్రమలకు అప్పచెప్పినప్పుడు యోబు ఎన్ని రకాల తృణీకరించినను, సొంత మనుషులే ప్రజలందరూ వచ్చి నీవు చేయకూడని పాపం చేశావు అని తృణీకరించారు. ఆయనతో ఉన్నంత కాలము, ఆయన అష్ట ఐశ్వర్యాలు అనుభవించినంత కాలము, ధనఘనతలు అనుభవించినంత కాలము యోబుని ఏమన్నారు ప్రజలు? ఆయనంతటి వారు లేరని అన్నారు. ఒక్కసారి హఠాత్తుగా అపవాది విసిరిన అగ్నిబాణము వారి మీద పడేసరికి అతని కుటుంబము చెల్లాచెదరై నాశనం అయిపోయినప్పుడు ఏమన్నారు? అదే పెదవులు ఏమన్నాయి? అవే నోరేమంది? ఆయన ఇంతటి పాపం చేశాడో, ఇంత ఘోరమైన శిక్ష వారు భరిస్తున్నారు అన్నారు. అయినను సరే ఆయన
శ్రమలో దేవుణ్ణి వదిలిపెట్టలేడు. శ్రమలో దేవుడికి నమ్మకముగా ఉన్నాడు. శ్రమలో దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించాడు. దేవుడు విడుదల కొరకు చూశాడు తప్ప ఆయన ఇరుపక్షముల చూడలేదు. ఆయన ఎవరికి సహాయం కొరకు వేచి ఉండలేదు. కేవలం మహాకాశంలో ఉన్న సర్వశక్తి గల, రోషం కలిగిన, శౌర్యం కలిగిన యెహోవా తట్టు మాత్రమే చూశాడు. ఆయన మాత్రమే విడిపించగలడు, ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడు అని. అంతటి విశ్వాసంతో నీతిమంతుడుగా ఉన్న యోబును దేవుడు శ్రమలకు అప్పచెప్తే నీవు నేను ఇంత దేవుడికి నీవు నేను ఏ రీతైన భక్తి చేస్తున్నా మనకు కలిగిన శ్రమను బట్టి మన శరీరం మనల్ని హెచ్చరిస్తుంది. చాలు ఇక వదిలిపెట్టు దేవుణ్ణి అని అన్నప్పుడు మన ప్రాణంతో చెప్పాలి, మన శరీరంతో చెప్పాలి. దేవుడు సర్వశక్తివంతుడు గల దేవుడు. ఆయన శిక్షను నిన్ను తృణీకరించను. నేను విరిగిపోయినను, నేను చనిపోయినను, బూడిదల నుంచి లేపుటకు నా దేవుడు సమర్థుడు. ఎండిపోయిన ఎముకలను జీవింపజేసిన దేవుడు నన్ను నా కుటుంబంను మరలా చిగురింపజేయుటకు సమర్థుడు. శ్రమల నుండి విడిపించుటకు సమర్థుడు. ఆయన ఎందుకొరకు శిక్షిస్తున్నాడని ఆ శిక్షలో మనము ఆలోచన చేయాలి. ఆయన ఎందుకొరకు మన శ్రమను తప్పచెప్పడం అనేది ఆ శ్రమలలో మనము దేవుడు వాక్యం చదివి ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే దేవుడు మనల్ని ఎందుకు శ్రమలకు అప్పచెప్పాడు, ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు, తనతో మనల్ని ఉండాలనుకుంటున్నాడా ఏంది అని మనము దేవుడు వాక్యము చూడాలి. ఇక్కడ అదే యోబు గ్రంథం 5వ అధ్యాయము 17-18 చూసినట్లయితే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుడు శిక్షను నీవు తృణీకరింపకము. దేవుడు గద్దించాలి మనిషిని. ఎలా గద్దిస్తాడు? ఇష్టమైన వస్తువు ఒకటి కొనుక్కున్నాం అనుకో, మనము దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, మనము ఎంత పదిలంగా చూసుకుంటాం, ఎక్కడ పగిలిపోకుండా చూసుకుంటాం. ఒకవేళ పగిలిపోయి కొంచెం పర్రెలా కనిపిస్తే దాన్ని ఏదో విధంగా దాన్ని కప్పి పెడతాం. దేవుడు కూడా అదే రీతిగా మన జీవితాలు లోకంలో ఉంటున్నాం కాబట్టి ఒడిదొడుకుల మధ్యలో చేజారగొట్టుకుంటున్నామేమో, చేజారిపోయి ఉన్నామేమో, దారి తొలగామేమో, మార్గం విడిచామేమో, దేవుడు గద్దిస్తున్నాడేమో. ఒకటి, అన్ని రకాల సవ్యంగా దేవుడిలో ఉండి నువ్వు బలపడుతుంటే, దేవుడి కృప నీ మీద ఉంటే, యోబును ఛాలెంజ్ చేసినట్టు దేవుడి దగ్గర అపవాది నీ గురించి ఛాలెంజ్ చేసిందేమో, అది శ్రమలకు అప్పచెప్తున్నది రెండవది. ఇంకోటి, నిన్ను నీవుగా కాకుండా ఇతరుల చేత బాధింపబడుతున్నావేమో, ఇది మూడవది. ఇన్ని రకాల హింసకు గురైన నీవు దేవుడి ఎడల ఎందుకు భయభక్తులు కలిగి ఆయన వెతకట్లేదు? ఆయనను వెతుకు. ఈ రోజు నుంచి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. నేను తనకిష్టమైనను కాబట్టే, నేను తనతో ఉంటానని కాబట్టే నమ్మి నన్ను శ్రమలకు దేవుడు అప్పచెప్పాడు. నిన్ను మాత్రమే శ్రమలలో ఇరికించాడు దేవుడు అనంటే ఒకటి జ్ఞాపకం చేసుకో. నిన్ను దేవుడు నమ్మాడు. నాతోనే ఉంటుంది, ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను మాత్రమే సేవిస్తుంది, నాతోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి వారిని నేను శ్రమ పెడుతున్నాను, ఒక రోజు నేను వారిని విడిపిస్తాను అని దేవుడు నీ కొరకు వేచి చూస్తున్నాడు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా. విరగ్గొట్టిన వాడు కట్టుటకు సమర్థుడు. కుమ్మరి చేతిలో ఉన్న కుండ ఊడిపోతే దాన్ని కుమ్మరివాడు మరలా తయారు చేసేటకు సామర్థ్యుడు. అదే పరమ కుమారుడైన యేసుక్రీస్తుల వారు నిన్ను నన్ను తయారు చేయటం కూడా ఆయన సామర్థ్యుడై ఉంటున్నాడు, శక్తిమంతుడై ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు శ్రమ పెట్టాడు, ఎందుకు శ్రమ పెడుతున్నాడు అనేది కూడా మనం చూసుకోవాలి. దేవుడు వాక్యంలో ఏమని, 1 కొరింథీయులకు పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. హల్లెలూయా. ఏ విధముగానట? సర్వశక్తి గల దేవుడు శిక్షను తృణీకరించముకము. యెహోవా నీవు శిక్షించి బోధించు మనుషుడు ధన్యుడు. యెహోవా నేను శ్రమనందక మునుపు త్రోవ విడిచితిని, ఇప్పుడు నేను నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను, శ్రమనందుట నాకు మేలాయను అని దేవుడు వాక్యం సెలవిచ్చింది. ఇప్పటి వరకు మనం చదువుకున్నాం దేవుడు వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలు. నేను ఇంత శ్రమలో ఉన్న నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేస్తున్నామని. ఇప్పుడు ఈ వాక్యములన్నిటికీ ఈ వాక్యం మనకు ఉత్తరం దయచేస్తుంది. ఇక్కడ సమాధానం దొరికింది. ఏ రీతి సమాధానం దొరికింది? మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్ష విధి కలగకుండానట్లు. హల్లెలూయా. తీర్పు ఎప్పుడు పొందుతుంది? మొదటి పునరుద్ధానంలో మనం ఎత్తబడకపోతే తీర్పు లెక్కలో మనం ఉంటాము. మనము దేవుడి విషయంలో పరిశుద్ధంగా ఉండి పవిత్రంగా ఉండి ఆయన దృష్టికి అనుకూలమైన దానిని జరిగిస్తూ కేవలం ఆయనతో పాటు మనం జీవిస్తే సమస్తం పెంటకుప్పతో సమానం ఎంచుకొని లోక క్రియలన్నింటినీ ఎంచుకొని తన మార్గంలో ఉండి తన ముందు మనకు ఏం చేశాడో దాన్ని చూస్తూ తనను వెంబడిస్తూ మనం నడిచిన ఎడల మనం మొదటి పునరుద్ధానంలో ఎత్తబడమని ఉంటున్నాం మనం. కాబట్టి అప్పుడు మనం లోకంతో తీర్పులకు మనం ఉండము. లోకం అందరూ ఉన్న తీర్పులో మనం తీర్పులో ఉండమన్నట్లు, తీర్పులో ఉండకుండాన్నట్లు ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు? మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్ష విధి
కలగకుండాన్నట్లు. ఎట్లనట? మనము తీర్పు పొందిన ఎడల లోకంతో శిక్ష విధి కలగకుండాన్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. హల్లెలూయా. లోకంతో తీర్పు పొందకుండాన్నట్లు మనము మరొకసారి అర్థమయ్యేట్టు, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్ష విధి. తీర్పు పొందిన ఎడల అంటే తీర్పులో ఎవరుంటున్నారు? మారు మనసు లేని వారు, పూర్తిగా దేవుణ్ణి ఆనుకొరని వారు, దేవుణ్ణి పూర్తిగా అనుసరించని వారు తీర్పులో ఉంటున్నారు. దేవుని అన్ని విధములుగా అనుసరించి ఆయన లక్ష్య పెట్టి ఆయన కార్యములను, ఆయనను సర్వశక్తి గల దేవుడిని అని ఆయన మాత్రమే ప్రేమించి లోకపు క్రియలన్నింటినీ బిడ్డతో సమానం ఎంచినప్పుడు తీర్పు అనేది మనకు ఉండదు. మొదటి పునరుద్ధానం మనకు ఉంటుంది. దాని విషయం మరొకసారి మనం వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాము? మనము లోకములో మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు శిక్ష విధి కలగకుండా ప్రభు చేత శిక్షించబడుచున్నాము. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు మనల్ని ఇప్పుడు అర్థం కావాలి. మనము తనతో కూడా ఉండాలి. పరలోక రాజ్యంలో తనతో కూడా వారసులముగా మనము ఉండాలి. దేవుడు పిలిచిన ఐశ్వర్యానికి వారసులమై ఉండాలి. పరలోక రాజ్యానికి వారసులమై ఉండాలి. ఆయన మనకు స్వాస్థ్యమై ఉంటున్నాడు. కాబట్టి ఆ స్వాస్థ్యమును మనం పొందుకునాలి. దేవాది దేవుడు పాదముల ఎదుట మనం కూర్చుండాలి. నిత్య మహిమలో మనం ఉండాలి. ఆ మహిమ రాజ్యంలో మనం నివసించాలి. కాబట్టి నన్ను ఇప్పుడు దేవుడు శిక్షించి గద్దిస్తున్నాడు. కొరడా దెబ్బలు కొడుతున్నాడు. నీ గురించి నా గురించి దెబ్బలు పడలేడా? దేవుడు పడ్డాడు. మరి ఇప్పుడు మన మార్గములు, మన క్రియలు, మన జీవితంలో సరిచేయబడుట కొరకు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, మనల్ని శిక్షిస్తున్నాడు. అవి సరిచేసుకున్న ఎడల మనము ఒక బంగారమును అగ్నిలో పడవేసినప్పుడు అది మేలిమి బంగారంగా ఎలా సొక్కంలా తయారైతుంది. దేవుడు అదే విధంగా ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, అలా తెల్లగా మనల్ని కడుగుతున్నాడు. అగ్నిలో కాలుస్తున్నాడు ఆయన మనల్ని. మనము అగ్నిలో కాలుస్తున్నప్పుడు ఇనుమును అగ్నిలో పడేసేసినప్పుడు ఒక ఆయుధం అవుతుంది. నేను కూడా శ్రమలకు అప్పచెప్పబడ్డప్పుడు మనము దేవునికి ఒక ఆయుధం అవుతాం. ఆ ఆయుధం ఏ రీతిగా దేవుడు ఉపయోగించుకుంటాడు, తన ప్రజల పక్షంగా ఏ విధంగా రేపుతాడు, మన హృదయాన్ని ఏ విధంగా రేకెత్తిస్తాడు, ఆయన యందు ఆనందించట కొరకు, అందుకొరకే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. ఆయన శిక్షకు లోబడు, ఆయన శిక్షను తృణీకరించకు. ఎందుకంటే ఆ పరమరాజ్యంలో నేను ఉండుట కొరకే దేవుడు మనల్ని ప్రేమించి శిక్షకు అప్పచెప్తున్నాడు. దీని విషయంలో శ్రమ పడుతున్న వారు చెడ్డవారు కారు, సుఖ సంతోషాలతో జీవిస్తున్న వారు మంచివారు కారు, నీతిమంతులు కారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. ఆయన ప్రేమించిన వారికి సమకూడి సర్వం జరుగుతుంది. ఆయన శిక్షించిన వారికి బోధిస్తాడు. ఆయన నువ్వు నా కట్టడలు అనుసరించు అని వారే నేర్చుకుంటారు. శ్రమపడ్డ వారే దేవుడి కట్టడలను నేర్చుకుంటారు. వారు తీర్పులో ఉండకూడదని దేవుడి ఉద్దేశం కాబట్టి వారిని శిక్షిస్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను ప్రేమించిన వారందరిని గద్దించి శిక్షించుచున్నాను. హల్లెలూయా. ఎవరిని? దేవుడు ప్రేమించిన వారందరినీ గద్దించి దేవుడు శిక్షిస్తున్నాడు. కాబట్టి శ్రమలలో ఉన్నవారు భయపడద్దు. శ్రమలలో ఉన్నవారిని దేవుడు గద్దిస్తున్నాడు, తండ్రి గద్దిస్తున్నాడు. మార్గంలో నడవండి, నా ఆస్తికి వారసులు మీరే, నడవండి, మీరు ఇట్లా ఈ విధంగా చెడిపోకూడదు అని దేవుడు గద్దిస్తున్నాడు. మన ఇంట్లో మన పిల్లల్ని గద్దించుకోలేమా? వారు దారి తప్పిపోతే వారిని బెదిరించుకోలేమా? వారు సరి అయిన త్రోవలో ఉండాలి, మాకు మంచి పేరు తీసుకురావాలని ఆనందం, ఆశ మనకుండదా? మన పరమ తండ్రికి కూడా అంతే ఉంది. లోకమును అనుసరించకు. లోకంతో స్నేహం దేవుడికి వైరం. జాగ్రత్త, శత్రువు కాకూడదు దేవుడికి. అందుకే ఇక్కడ వాక్యం ఉంటుంది, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హల్లెలూయా. ఏమని? నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమిస్తున్న ప్రతి వారిని గద్దిస్తున్నాను. మనసు మార్చుకో, లోకంలో నుండి మనసు మార్చుకో. రాకడ సమీపించి ఉన్నది. శ్రమలకు దేవుడిని అప్పచెప్పినప్పుడు సంతోషంగా మహానందంగా ఎంచు. దేవుడితో పాలి భాగస్తులైనంతగా ఎంచు. ఎబ్రీ పత్రికలో దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం ఇందాక అనుకున్నాం కూడా, ఏమని మాట్లాడుకున్నాం మనం? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో ఒక లాస్ట్ మాట చదువుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. ఎక్కడ? గవిని వెలుపట ఆయన కూడా లోకంలో శ్రమపరచబడ్డాడు. పరిశుద్ధపరచుటకై ఎవరు? ప్రజలను తన స్వరక్తము చేత పరిశుద్ధపరచాలని శ్రమపరచబడ్డాడు. మనము వెలుపలే ఉన్నాం. మరి పరలోక రాజ్యం ఆయనతో కూడా మనకు కావాలి, సింహాసనాలు కావాలి, కిరీటాలు కావాలని కోరుకుంటున్నాం. మనము ఆయన మార్గంలో నడవాలని ఎందుకు కోరుకున్నట్లేదు? ఆయన మార్గంలో నడిపిస్తానంటే ఎందుకు నడవట్లేదు? ఈ లోకంలో తండ్రి కుమారుడి చేత ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఎందుకంటే వాడు చూసే లోకము రంగురంగుల లోకము. ఎటువైపు
ఎటువైపు వాళ్ళ మనసు వెళ్తుందో తెలియదు. కాబట్టి త్రోవ జాగ్రత్తగా నడిపిస్తాడు తండ్రి. మన పరమ తండ్రి కూడా దేవుడు వాక్యం చేత మనల్ని పట్టి నడిపిస్తున్నప్పుడు ఆయన వాక్యము చేత మనం పట్టబడి ఆయనతో నడిచినట్లయితే మనము కూడా ఆయనతో శ్రమ పడుతున్నాం. ఆ శ్రమలో దేవుడికి ఏ విధంగా పరలోక రాజ్యం ఉందో మనలకు ఉంటుంది. మనకు కిరీటాలు కావాలి కానీ శ్రమలు అద్దంటే కుదరదు. శ్రమలు అనుభవించాల్సిందే. కిరీటం ఎప్పుడైతే నువ్వు కావాలని కోరుకుంటావో తప్పకుండా నీవు సిలువను మోయవలసింది. సిలువను మోయకపోతే నీకు సింహాసనం అనేది లేదు, అది రాదు. నీవు సిలువను మోస్తేనే క్రీస్తును అనుసరిస్తావు. నీవు సిలువను అనుభవిస్తేనే క్రీస్తు శ్రమలలో పాలి భాగస్థురాలు అవుతావు. కాబట్టి ఇక్కడ వెలుపల ఆయన శ్రమ పడ్డాడు, మనము కూడా ఇక్కడ ఆయనతో శ్రమ పడాలి. అప్పుడు మనం పరలోక రాజ్యానికి ఎత్తబడ్డప్పుడు తీర్పులో లేకుండా దేవుడు మనల్ని తన రాజ్యంలో చేర్చుకుంటకు దేవుడు బదుడై ఉంటున్నాడు. ఇట్టి కృప దేవుడు మనందరి ఆకలితో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ మెనోహో జీజస్ ఛానల్ ద్వారా అనేకులకు సువార్త అందునట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి, పాల్గొనండి. మెనోహో జీజస్ ఛానల్లో మీరు కూడా దేవుడి రాజ్యంలో కట్టుటకు ఒక పాత్రగా ఉపయోగపడాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.